హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల ఆసరా చేయూత పథకం ఎప్పుడు పెంపు చేస్తారు అని చెప్పేసి చాలామంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఈ నెల మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లు పాత పెన్షన్లు ఇస్తారా, కొత్త పెన్షన్లు ఇస్తారా, అసలు ఈ పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఎగ్జాక్ట్గా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. మొత్తం ఇందులో 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, కొత్త పెన్షన్లు అనే 4,000 రూపాయలు కావచ్చు, 6,000 రూపాయలు కావచ్చు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్లను కూడా ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు. రెండోది, మూడో విషయానికి వస్తే ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు. ఈ 3 అంశాలకు సంబంధించిన వివరణ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని చివరకు చూసి అన్ని సమాచారాలు తెలుసుకోండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని అయితే ఆశిస్తున్నాను. అప్డేట్లోకి వస్తే కాస్త సమాచారం మీకు కూడా తెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి చూపిస్తున్నాను. అదేంటి అంటే అది విశ్లేషణాత్మకంతో తెలుసుకోవాలి. ఈరోజు అందరూ కూడా పొలిటీషియన్స్ చెప్తారు, ఇగో మీకు పెన్షన్ పెట్టిస్తా, పలానా ఒక 2,000 రూపాయలు ఇవి నాకు అని చెప్పేసి అడిగి పోతుంటారనమాట. వాస్తవానికి పెన్షన్లు పెట్టడానికి ఇప్పుడు సరైన సమయం కారణది అయితే నా యొక్క అభిప్రాయం. ఒకసారి మీ కార్యదర్శి ఉంటారు కదా, గ్రామీణ ప్రథమ అధికారి ఉంటారు కదా, కార్యదర్శిని అడగండి పెన్షన్లకు సంబంధించి తప్ప ఆ దరఖాస్తుల గురించి అడగవకండి. అసలు విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులలో ప్రభుత్వం గతంలో 14,628 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇప్పుడు కేవలం 233 కోట్ల రూపాయలను అదనంగా కేటాయించింది. ఇప్పుడు 14,800 కోట్లను మాత్రమే కేటాయింపులు చేయడం జరిగింది. కాబట్టి ఆసరా పెన్షన్లు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు అయితే కనిపించట్లేదు. గతంలో తీసుకున్న దరఖాస్తులు ఉన్నాయి కదా, వాటిని ఆమోదం తెలిపే సమయంలోనే మళ్ళీ ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకి కార్యక్రమం అంటే చుట్టే అవకాశాలు అవుపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు తెలియజేస్తాను. ఇదైతే ప్రైమరీ. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11 కేటగిరీలకి ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది. ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు అనేవి వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 42,67,000 మంది పెన్షన్ లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. సో వీళ్ళల్లో కేటగిరీల వారీగా ఇక్కడ సమాచారం ఉంటే మీరు పరిశీలించుకోండి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు అంట తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల అప్లికేషన్లు ఉన్నాయంట. మరి ఈ అప్లికేషన్లకి పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తుంది ప్రభుత్వం అంటే క్వశ్చన్ మార్కు. పాత వారికి ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఎప్పుడు పెంచుతుంది అంటే క్వశ్చన్ మార్కు. అంటే దీనిపైన స్పష్టత లేదు అనేది మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, 4,016 రూపాయల పెంపు ఇప్పట్లో లేనట్లుగా కనిపిస్తుంది. బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరగలేదు. ఇక రెండో అంశం, కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారనే దానికి సమాధానం ఏంటి అంటే ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదు. బహుశా ఈ రెండు కూడా చేస్తే రాబోయే దసరా కానీ సంక్రాంతి కానీ ఈ 2 పండగల దగ్గరలోనే ప్రభుత్వం ప్రారంభోత్సవాలకు సంబంధించిన నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ పథకంకి సంబంధించిన లబ్ధి మాత్రం బహుశా 2026లోనే ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఇక మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అనే విషయం గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో నిధుల సర్దుబాటు కాక ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతిసారి కూడా చివరిలో ఇస్తుంది. బహుశా ఈ నెల పెన్షన్లను కూడా చివరిలో ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. మనం చూసుకుంటే 6,500 కోట్ల రూపాయలు జీతభత్యాలకు ఇస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పుల్లో ఉంది కాబట్టి ఆ వడ్డీలకు కడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. మరి కాస్త మరింత సంక్షేమాలకి మరికొన్ని కోట్లు కేటాయిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నిధుల సర్దుబాటు చేసి ఉద్యోగాలు ఒకరికి ఆపేసి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి పలానా అంటే ఎగ్జాక్ట్ డేట్స్ అయితే నేను చెప్పలేను. కాబట్టి ఈ నెల 25 నుండి 31వ తారీఖు ఉగాది మధ్యలో ఎప్పుడైనా రావడానికి అవకాశాలు అవుపిస్తున్నాయి. సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. కాబట్టి మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.